హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నీడ్ టు నేచర్. నేను ఇవాళ మా మొక్కలకి ఎగమల్షన్ చేసుకునిద్దామని 2 గుడ్లు, కొంచెం వేప నూనె, కొద్దిగా గానుగ నూనె తీసుకున్నానండి. దాన్ని మిక్సీలో పట్టించి ఈ లిక్విడ్ రూపంలో తీసుకున్నాను. దీన్ని మనం 10 లీటర్లు వాటర్లో డైల్యూట్ చేసుకుని ఇవ్వాలండి. ఎందుకంటే ఈ లిక్విడ్ ఇచ్చుకోవటం వలన మనకి పూత మీద ఉన్నాయి, పూత రాలిపోకుండా ఉంటుందండి. కాయలు అయితే పెద్ద సైజు అవుతాయండి. పూత కాతా ఉన్న వాటికి ఇచ్చుకుంటే ఈ లిక్విడ్ మొక్కలు కూడా బలంగా తయారవుతాయండి. ఎందుకంటే మనం ఈ సమ్మర్లో తప్పించి మనం రేపు రాబోయే వర్షాకాలంలో మనం ఇలాంటి లిక్విడ్ రూపంలో ఇచ్చుకోలేమండి. ఎందుకంటే వర్షాలకి కిందకి బలం అంతా వెళ్ళిపోతుంది. అప్పుడు మనం ఘనజీవామృతం కానీ, ఎండిపోయిన పేడ కానీ, వర్మీ కంపోస్ట్ కానీ ఇచ్చుకుంటామండి. ఇప్పుడే మనం ఈ లిక్విడ్ రూపంలో ఏమి ఇచ్చుకున్నా సరే ఈ సమ్మర్లోనే ఇచ్చుకోవాలండి. అందుకని ఈరోజు మా మొక్కలకి బలమైన ఆహారం ఇస్తున్నానండి, లిక్విడ్ రూపంలో తయారు చేసుకుని. అదిగోండి, అది 10 లీటర్ల నీళ్ళల్లో కలుపుకుని అలా మొక్కల మొదట్లో పోసుకోవాలండి. ఆ తర్వాత మొక్కల మీద కూడా స్ప్రే చేసుకోవచ్చండి. ఎందుకంటే పెస్ట్ ఏదన్నా ఉన్నా పోతుందండి, పూత కాత కూడా నిలబడుతుందండి ఇలా మొక్కల మీద స్ప్రే చేసుకుంటాం వలన. నా ఛానల్ నీడ్ టు నేచర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, నన్ను సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నానండి. నన్ను కూడా మీలో ఒకరనుకుని నన్ను సపోర్ట్ చేయండి. ఉంటానండి.